ప్రేమ లేదు. ఇవాళ రైతులు వడదెబ్బతో చనిపోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? దేశంలో ఎక్కడ లేని వడగాలు తెలంగాణలో వీస్తున్నాయి. 46 డిగ్రీలు 47 డిగ్రీలు దాటి ఇవాళ తెలంగాణలో వడగాలు వీస్తున్నాయి. పాపం పిట్టలాగా సామాన్యులు చనిపోతున్నారు. మీరు ఎందుకు వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. రాష్ట్రంలో ఉన్న బీజేపీకి చెందిన మంత్రులకు కానీ ఎంపీలకు కానీ నాయకులకు కానీ తెలంగాణ పైన ప్రేమ ఉంటే, తెలంగాణ రైతాంగం పైన ప్రేమ ఉంటే, తెలంగాణ రైతులు పండించిన మొక్కజొన్న, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరికి వరకు మీరు కొనుగోలు చేసే, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మీరు ఒప్పించండి. ఆ బాధ్యత మీకు తీసుకోండి అని నేను చెప్పాను. బీజేపీ నాయకులు కాస్తంత సిగ్గుండాలి. మొన్న రైతులు పండించిన పంటలకు సంబంధించి మద్దతు ధర పెంచి వరి ధాన్యానికి ఎంత పెంచిళ్ళు? 10 రూపాయలు పెంచారు. నవ్విపోతున్నారు రైతులు. ఇది కేంద్ర ప్రభుత్వానికి రైతులపైన ఉన్న ప్రేమ. ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కారణం ఏంటంటే బ్రహ్మాండంగా మనము దేవాదుల వచ్చింది, దేవాదుల ద్వారా మనకు రిజర్వాయర్లు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, అదృష్టం కొద్ది వర్షాలు మంచిగా పడ్డాయి, పంటలు బాగా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సమస్యను మరింత సంక్లిష్టం చేసే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నాలు చేయడం, డ్రామాలు చేయడం, వీధి నాటకాలు ఆడడం మంచిది కాదు. నిజంగా మీకు ప్రేమ ఉంటే, రైతులను కాపాడాలనే ఆలోచన ఉంటే నరేంద్ర మోడీ గారిని ఒప్పించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. రైతులు పండించిన మొత్తం పంటను మీరు కొనుగోలు చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ పని చేయకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారు, కానీ రైతులకు పండించిన పంటను కొనుగోలు చేయడానికి మీకు మనసు రావడం లేదు. ఇదేనా మీరు చేసే రాజకీయం? ఇది సరైన పద్ధతి. కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి డ్రామాలు చేసే పద్ధతిని మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణలో రైతులు పండించిన మొత్తం పంటలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మనం డిమాండ్ చేద్దాం, ఒత్తిడి చేద్దాం, రైతుల పక్షాన నిలబడదాం. అది చేయకుండా రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయం చేస్తున్నారనేది రైతులకు కూడా అర్థమైంది. ఇవాళ నేను ఒక స్టేట్మెంట్ చూశాను. బాల్కా సుమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే ధర్నాలకు ఎవడు ఒత్తలేడు, మన బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప రైతులు ఎవడు ఒత్తలేడు అని ఇంకేదో అన్నాడు. అవి నేను అనదలుచుకోలేదు. అంటే అంత నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దీన్ని రాజకీయం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ రాజకీయం చేయడానికి రైతులు కలిసి వస్తారు. నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నది. మీరు కష్టపడుతున్నది నిజం, మీరు ఇబ్బంది పడుతున్నది నిజం. మీకు అండగా మేము ఉన్నాం. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రేపు మా పైన 1-2 రోజులు ఆలస్యమైనా మీ పూర్తి పంటను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానికి. దురదృష్టవశాత్తు అనుకోకుండా వర్షాలు పడినా తడిసిన ధాన్యాన్ని కూడా కొనే బాధ్యత మాది. కాబట్టి రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి భరోసా ఇస్తాం. థ్యాంక్ యూ. ఆర్భాటంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయదలిచిన మల్లికార్జున ఖర్గే